నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. అంబేద్కర్ ఆశయ సాధనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా చెన్నయ్య ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో దామచల్ల జనార్దన్ రావు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాలా మంది గతంలో వైసీపీ ప్రభుత్వం ఎస్సీలను నిర్లక్ష్యం చేసిందని, ఎస్సీ పథకాలను నిర్వీర్యం చేసిందని దామచల్ల అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తుందని అన్నారు. అంబేద్కర్ భవన ఆధునికీకరణకు కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగరాజు రాంబాబు, శశికాంత్ భూషణ్, మాల మహానాడు జిల్లా నాయకులు అనిల్, ఇంద్ర, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అందులో 500 మంది మహిళలకు ఈరోజు ఆయన చేతుల మీదుగా చీరలు ఇవ్వటం, ఒక మంచిది అంబేద్కర్ గారి జన్మదినాన్న ఒక మంచి కార్యక్రమం పెట్టుకుంటే దానికి ఖచ్చితంగా మేమందరం రావాలని చెప్పేసి నేను విజయ్ గారి మీ అందరం కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఎంతో ముందు చూపుతోటి రాజ్యాంగాన్ని ఈరోజు ఈ విధంగా జరుగుతుందంటే ఆయన ముందు చూపుతో అప్పుడు రాజ్యాంగం చేసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనందరం నడుచుకొని అందరం కలిసిగా అభివృద్ధిలో అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఇంకా ఇప్పటికే చాలా టైం అయింది, చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, భోజనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెన్నయ్య గారు చెప్పినట్టు నెక్స్ట్ మళ్ళీ అంబేద్కర్ జయంతి మనం చేసుకునేటప్పటికీ ఖచ్చితంగా అంబేద్కర్ భవన్లో మనకు కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసే బాధ్యతలుగా ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా మన ఎస్సీసీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే కరెంటు ఛార్జీలతోటి ఫ్రీగా ఈయన చేసుకునే విధంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంతకుముందు మేము కట్టించింది కూడా పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ పెళ్ళి, వాళ్ళ బర్త్డే ఫంక్షన్లు ఇట్లా కూర్చొని ఏదైనా సమావేశాలు పంచుకోవడానికి మనం ఆ రోజు చేసాం. తర్వాత లాస్ట్ 5 సంవత్సరాలు దీన్ని వ్యాపారాలు చేశారు. ఖచ్చితంగా కరెంటు బిల్లు ఏదైతే ఉంటుందో దాన్ని తప్పితే మిగతాది రెంట్ అంతా కూడా ఫ్రీగా ఉండేటట్టుగా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ, చెన్నయ్య గారు 10 మంది పేదలకి ఈరోజు చీరలు పంచడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు కోరినీలు దామచల్ల జనార్దన్ గారు, అదేవిధంగా శశిభూషణ్ గారు, మా మిత్రుడు జగదీష్ గారు గుర్తొస్తాయి. అంటే 10 మందిని బీదోళ్ళకి సహాయం చేయటం, ఎవరైనా వెనకబడి అడగదొక్కిన వాడిని పైకి లేపటమే అంబేద్కరిజం. అంటే దాంట్లో ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు, కొన్ని సందర్భంలో ఓసీలు కూడా ఉండొచ్చు. సో ఈ సందర్భంగా అంబేద్కరిజం అంటే 10 మందికి సాయం చేయటం, బీదోళ్ళని పైకి తేవటం, సమానత్వం, రూల్ ఆఫ్ లా అనేది గుర్తుపెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు తెచ్చుకొని ఇలాంటి 10 మందికి సహాయం చేసే కార్యక్రమాలను ప్రతి ఒక్కరు చేసి నిజ జీవితంలో ఎంతో కొంత 10 మందికి సహాయం చేయాలని అంబేద్కర్ పేరు మీద నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ అంబేద్కర్ భవనం కోసంగా కొత్తగా మేము ఈ రకంగా చెప్పుకోవటానికి చేసుకోవటానికి అంతకుముందు భవనం లేదు. ఆ భవనాన్ని కట్టించిన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారికి నా జై భీములు. ఎందుకంటే ఉదయం నుంచి నేను చూస్తూ ఉన్నాం, మా గవర్నమెంట్ ప్రోగ్రాం కానీ అన్ని డివిజన్లో అంబేద్కర్ గారి పుట్టినరోజు కానీ ఎన్ని కార్యక్రమాలు బిజీగా ఉన్నా ఒంగోలు నడివెట్టి మీద అంబేద్కర్ పుట్టినరోజుకి రావటం వల్ల మేము ఎంతోమంది మా దళిత కుటుంబాల్లో ఒక వెలుగునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రీతమ నాయకుడు ఒంగోలు అభివృద్ధి ప్రధాని గారు వారికి ఒకేని అందించవలసిందిగా
వారికి జన్మటోస్ ఇచ్చి వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ బిఎం విజయ్ కుమార్ గారికి చేతుల మీదుగా చీరల పంపిణీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా చీరల పంపిణీ జరుగుతుంది. అదే తీసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరినీ 134వ జయంతి సందర్భి సంతనోత్తరపాడు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పేదలకు పట్టెడన్నం పెట్టి వారి గుండెల్లో కొలువుదీరిన ఎన్టీఆర్ ధన్యజీవి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. భీమవరంలో 4 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి రవికుమార్ ఆవిష్కరించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ పనిచేశారని, అదే బాటలో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్తు, రవాణా శాఖలను గాడిలో పెడుతుందని, పింఛన్లు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి చిరునామాగా తెలుగుదేశం పార్టీ ఉందని అన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ పెట్టారో కానీ 43 సంవత్సరాలు చిక్కు చెదరకుండా ఇవాళ ఈ పార్టీ ఎంత బలంగా ఉందంటే ఈ దేశ చరిత్రలో ఇంత బలమైన ప్రాంతీయ పార్టీ నాకు తెలిసేది. ఇవాళ మనం కోటి సభ్యత్వం గల ఏకైక పార్టీ ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలియదు కాదు, సుదీర్ఘ 43 సంవత్సరాల ప్రయాణంలో చాలా మంది తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చూశారు. 85లో ఒకసారి ఒక రూపంలో వచ్చి దెబ్బకొట్టాలని చూసి వాళ్ళు దెబ్బతినిపోయారు. తర్వాత ఒక మనిషి వాళ్ళ కుటుంబంలో దూరి దెబ్బకొట్టాలని చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఏ విధంగా కాపాడుకున్నామో మనందరం తెలిసింది. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో గడిచిన 5 సంవత్సరాల్లో మన నాయకుడిని జైల్లో పెట్టి అవమానించి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి కార్యకర్తల్ని కేసులు పెట్టి దెబ్బకొట్టాలని చూస్తే మళ్లీ ఊహెత్తన ఎగిసిపడి ఇవాళ ఎదురోడికి 11 సీట్లకి పరిమితం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. దేశం ఏ మూలకెళ్ళినా నేను తెలుగుదేశం పార్టీ మనిషిని, సభ్యుడిని అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతా ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది తెలుగుదేశం పార్టీ అంటే. అందుకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా సరే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవాలి. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలే అండగా ఉండి తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలో తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రతిసారి కూడా ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా కార్యకర్తలతో మాట్లాడనే ఉద్దేశంతో ఇవాళ ఈ పార్టీ ముందుకు సాగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీ అందరికీ తెలియదు కాదు, ఇందాక పెద్దలు గర్భయ్య గారు చెప్పారు ఎన్టీ రామారావు గారి గురించి. మీ అందరికీ తెలియదు కాదు, ఆయన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి. ప్రపంచ నలుమూలాలకి తెలుగు వాడంటే గౌరవం, తెలుగు వాడంటే గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. ఆ రోజు ₹2 కిలో బియ్యం, ఆ రోజు బియ్యం లేని రోజుల్లోనే ₹2 కిలో బియ్యం, అందరికి ఇల్లు కట్టించాలనేది, ఇంకా ఎన్నో గుర్తు ఉండిపోయే కార్యక్రమాలు. ఇవాళ కూడా ఆయన పెట్టిన కార్యక్రమాల్ని ఏ పార్టీ అధికారంలో సరే వాటిని కొనసాగించాలి కానీ అవి తీసేయలేకపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 మాసాల్లో కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని, గతంలో వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకుందని పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మిర్చి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని రవిబాబు అన్నారు. పొగాకు ఎక్కువగా పండించారన్న నెపంతో బయ్యలతో కుమ్ముకాయ నోబెట్స్ వేస్తూ రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నారు. లో గ్రేడ్ కొనకుండా బయ్యలు గతంలో ఉన్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను ఆదుకున్నారని అన్నారు. రైతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకోవాలని కోరారు. గతంలో 300 కోట్ల స్థిరీకరణ పెట్టి రైతులు పండించిన ప్రతి పంట కొనుగోలు చేశారన్నారు. కందులు ఇంతవరకు కొనలేదని అన్నారు. రైతులంటే చంద్రబాబుకు చులకన భావం అని, అదే వ్యాపారులైతే చందాలిస్తారు కాబట్టి వారికి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. ఆక్వా రైతులను ఆదుకుంటామని, వారికి సబ్సిడీపై విద్యుత్ ఇస్తామని చెప్పారని అన్నారు. మార్కెట్ లేదన్న వదంతులను పుట్టించి ఆక్వా రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులను ఆదుకొని కాపాడాలని కోరారు. మండల ఉపాధ్యక్షులు గుత్తికొండ నారపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మన్నె శ్రీనివాసరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల రామారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని మనం చూసినట్టయితే మాటలకు పరిమితం అవుతా రైతులను నట్టేట ముంచుతూ ఉన్నారు. ఉదాహరణకి మనం మిర్చి చూద్దాం. మిర్చి మా ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయల దాకా పలికితే రైతాంగం గత 5 సంవత్సరాల్లో మంచి లాభాలు పొంది రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో చాలా గొప్పగా జరిగితే ఈ సంవత్సరం
13,500 రూపాయలకి ధరించి కొనిపిస్తానన్న ప్రభుత్వం వాళ్ళు ఎటుపోయింది అర్థం కావట్లా. మార్కెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం పథకాలు అదే ప్రభుత్వం అయితే 13,500 కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనకపోయిన తీరు చూస్తే బాధాకరం. పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు. ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే 3 సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది. 1-2 సార్లు దెబ్బతింటే 3వ సారి కూడా పంట వేసి దిగుబడులు తగ్గి ఏటా 10 క్వింటాలు వచ్చే పొగాకు ఈ సంవత్సరం 6-7 క్వింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది. పంట 20% నుంచి 40% దాకా దిగుబడులు తగ్గితే పొగాకు ఎక్కువ పంట వేశారని నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారితీశారు వ్యాపారస్తులు. పొగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది. వాళ్ళు దాని మీద వచ్చే కమిషనే తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ పూర్వపు స్థితి. ఆయన వస్తే కరువు అన్న వస్తుంది, పంట పండదు, పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు. అది కాలమహిమో ఏంటో అర్థం కాదు. కానీ ఆయనైతే వ్యాపారస్తులు కొమ్ము కాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2 దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడు సొసైటీలకు కానీ మార్కెట్కి కానీ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి కొనిచ్చినప్పుడు రైతులకు హెల్ప్ చేయటంలో ఏ రోజు కూడా సంస్థలు నష్టపోలా. వాళ్ళకి 10 రూపాయల లాభం వచ్చినాయి సంస్థల కంటే. ఇది కృత్రిమంగా సృష్టించే వ్యాపారస్తులు సృష్టించేదని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో కొద్దిగా రైతుల పట్ల కనికరం చూపించాలని చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులను కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు. మీ కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న పొగాకు రైతులు పోతుంటే మీకు కంటికి కనపడట్లేదా అని ఎమ్మెల్యేలు నేను అడుగుతా ఉన్నా. జగన్ గారి గవర్నమెంట్లో 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి కనిపెట్టి కందులు, శనగలు, జొన్నలు, మినుములు ఏ పంట గ్రామాల్లో పండితే ఆ పంట ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో ధరలు నిర్ణయించేవాడు. ఆ ధరలు గిట్టుబాటు అయితే పండించుకోండి అని చెప్పేవాళ్ళు. రైతులకు అంతకంటే ఎక్కువ ధర వస్తేనే మార్కెట్లో అమ్ముకోమన్నాడు. లేకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రతి పంట ప్రొక్యూర్ చేసింది. ఇవాళ మీరు కందులు కొనలేదు, ఇప్పుడు మొదలుపెట్టారని చెప్తున్నారు. మా గవర్నమెంట్లో కందులు కొనేవాళ్ళం, రేషన్ షాప్లో ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు రేషన్ షాప్లో కందిపప్పు ఇవ్వట్లేదు. ప్రొక్యూర్మెంట్ తక్కువ, ప్రొక్యూర్మెంట్ లేదు, ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు అడుగుతుంటే. ఇక్కడ సివిల్ సప్లైస్లో ఇవ్వలేదు. మా ప్రభుత్వాలు అయితే పోటీపడి మద్దతు ధర గవర్నమెంట్ ధరకు కాకుండా ప్రైవేట్ మార్కెట్లో పోటీపడి కూడా కందులు కొని రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం జరిగింది. రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి లోపించింది. ఎమ్మెల్యేలు మీరు మేల్కొని ఆ నిద్ర అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రి అయితే అనుకోవచ్చు. ఇవన్నీ మత్స్య ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు వేట నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చారు. 61 రోజుల పాటు వేట నిషేధంలో అమలులో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. చేపలు గుడ్లు పెట్టే సమయంలో వేట చేయటం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని భావించి వేట నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవన స్థితి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వేట నిషేధ భృతిని అమలు చేస్తుంది. గతంలో 10,000 రూపాయలు ఉన్న వేట నిషేధ భృతిని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 20,000కు పెంచింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 మండలాల్లో 110 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో 10,000 మందికి పైగా మత్స్యకారులు వేట జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 2,400కు పైగా మరబోట్లు, 1,200 సాంప్రదాయ బోట్లతో పాటు 43 పెద్ద మరబోట్లు వేట సాగుస్తున్నాయి. యాంత్రిక పడవలు, మోటారు బోట్లతో మత్స్యకారులు ఎటువంటి చేపల వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేసే బోట్ల యజమానులను ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్ట ప్రకారం శిక్షార్హులు. వేట చేసేటటువంటి వారి బోట్లను మత్స్య సంపద స్వాధీనం చేసుకోతో పాటు జరిమానా విధించడం జరుగుతుంది. నిబంధనలను అతిక్రమించిన వారిపై ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలను నిలిపివేయడం జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వేట నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మత్స్యకారులందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రాదేశిక జలాల్లో అంటే బంగాళాఖాతంలోని ప్రాదేశిక జలాల్లో ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు 61 రోజుల పాటు సాంప్రదాయక తెప్పలు అంటే ఇంజను సహాయం లేకుండా వేట చేసేటటువంటి పడవలను మినహాయిస్తూ చేపల వేట నిషేధం అమలు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉంది. ఈ మేరకు అన్ని గ్రామాల్లోనే మత్స్యశాఖ తరఫున పనిచేస్తున్నటువంటి సాగర్ మిత్రుల ద్వారా, విఎఫ్ఏల ద్వారా మత్స్యకారులందరికీ తెలియజేయడానికి చర్యలు చేపట్టబడినవి. దీని మీద ఉల్లంఘనలు కనుక జరిగినట్లయితే వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి రాయితీల్ని కోల్పోయేటట్టుగా చర్యలు తీసుకోమనబడతాయి. కాబట్టి మత్స్యకారులందరూ ఈ యొక్క వేట నిషేధాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాను. 380 ఇంజన్ లేని తెప్పలు, అలాగే 900 చిల్లర ఇంజన్ సహాయంతో వేట చేసేటటువంటి మొత్తం సుమారు 5500 మంది వరకు మనకి వేట చేసేటటువంటి మత్స్యకారులు జిల్లాలో కలరు. వీళ్ళకి ఈ వేట నిషేధ భృతి ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మేము తక్షణం చర్యలు తీసుకొని అది త్వరితగతిన వారికి అందజేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. స్థానికంగా అక్కడ సాగర్ మిత్రులు, అలాగే గ్రామ మత్స్య సహాయకులు, అట్లాగే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఫంక్షనల్ ఆఫీసర్స్, జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్స్. వాళ్ళు ఈ యొక్క నిషేధాన్ని అమలయ్యేటట్లు మెరైన్ పోలీస్ వారి సహకారంతో, అలాగే పంచాయతీరాజ్, అట్లాగే రెవెన్యూ అధికారుల సహాయంతో ఈ యొక్క నిషేధాన్ని అమలు. తల్లి బిడ్డ 1000 రోజుల ప్రణాళికతో ముందుకు సాగితే ఆరోగ్యవంతంగా ఉంటారని సిడిపిఓ కేవీపీ రాజకుమారి అన్నారు. నగరంలోని 33వ డివిజన్ అంగన్వాడీ కార్యకర్తలతో పోషక పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు పోషక పట్వక్ పక్షోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు ఒక ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తల అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని, అందులో భాగంగా ఈ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించి తద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలకు, గర్భవతులకు, చిన్నారులకు పౌష్టిక విలువలపై అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల ఎదుగుదలకు అవకాశం లేదని, మానసిక రుగ్మతలకు లోను కావుతారని అన్నారు. అందుకోసం తల్లులు జంక్ ఫుడ్ను పిల్లలకు ఇవ్వకూడదని సూచించారు. ప్రధానంగా 4 అంశాలతో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహార విలువలను ప్రజలకు తెలిపే విధంగా డెమో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం అనిత, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. మాకు పోషణ అభియాన్లో భాగంగా ప్రతి తల్లిని బిడ్డని ఎంటర్ చేసుకోవటం, అది ఆ లింకు అందరికీ తెలుస్తుంది. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా గర్భవతి, బాలింతగా ఉన్నవారు, అలానే 3 సంవత్సరాల లోపు, 3 నుంచి 5 సంవత్సరాల లోపు బిడ్డల్ని వాళ్ళే ఎంటర్ చేసుకునే విధంగా వాళ్ళకి కల్పించటం. మూడోది, ఎవరైతే బిడ్డలు బలహీనంగా ఉన్నారో 3 రకాలు ఉన్నాయి దీంట్లో. వయసుకు తగ్గ బరువు ఉన్నారా, వయసుకు తగ్గ ఎత్తున్నారా, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, ఆ మూడిట్లో నార్మల్గా ఉంటే సరే ఉంది. లేకపోతే మధ్యస్థమంగా ఉంటే ఆ తల్లులకి ఇంకొంచెం రోజుకి మామూలు 3 సార్లు కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువ సార్లు పెట్టి వాళ్ళు నార్మల్కి వచ్చేటట్టు చేయటం. అలాగే మరీ బలహీనంగా సివియర్గా ఉన్న బిడ్డలు అయితే ఎన్ఆర్సీ అని మనకి రిమ్స్లో ఉంది, న్యూట్రిషన్ హెల్త్ రిహాబిలిటేషన్ సెంటర్ అని. అక్కడ చేస్తే అక్కడ వారు పోషకాహార విలువలు కానీ ఆహారం ఆ బిడ్డలకు పెట్టి ఆ బిడ్డ నార్మల్గా రావటానికి వాళ్ళు సహాయపడతారు. మరి 4వ థీమ్ ఏంటంటే ఒబేసిటీ. మరి బిడ్డలు ఈ రోజులలో మామూలు ఇంట్లో ఆహారం కన్నా జింకు ఫుడ్కి ఎక్కువ అలవాటు పడి
మరి బాగా ఒబేసిటీలో ఉంటున్నారు. దానికి తగ్గ ఎక్సర్సైజ్ కూడా లేదు. వాళ్ళు వయసుకు తగ్గ బరువు కన్నా ఎక్కువ ఉండి ఏ పని చేయలేకపోతున్నారు. కనుక ప్రతి తల్లికి మనం ఆ బిడ్డకి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టడం, జింక్ ఫుడ్కి దూరంగా ఉంచటం, అలానే ఉదయం సాయంకాలం కొంచెం నడక అట్లాంటివి ఆటలు అవన్నీ కల్పించినప్పుడు బిడ్డకు ఒబేసిటీ రాదు. తద్వారా ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. తర్వాత చదువులో కూడా రాణిస్తాడని, ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని చెప్పటం ఈ 15 రోజుల ఉద్దేశం. కాబట్టి ప్రతి తల్లికి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26కు సంబంధించి ప్రకాశం జిల్లాకు 135 యూనిట్లు 54,66,00,000 నిధులతో మంజూరు చేయడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె అర్జున్ నాయక్ తెలిపారు. నగరంలోని ప్రగతి భవనంలో ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14 నుండి మే 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. OBMMS వెబ్సైట్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు మీ సేవా కేంద్రాల్లో కానీ మొబైల్లో కానీ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎస్సీ నిరుద్యోగ యువత వారికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి జరిగే యూనిట్లను ఎంపిక చేసుకుని నమోదు చేసుకోవాలని, ఒక్కొక్క యూనిట్కి వ్యయాన్ని బట్టి ప్రభుత్వం 40 నుండి 60% వరకు రాయితీ ఇస్తుంది. 5% లబ్ధిదారునికి వాటాగా చెల్లించి మిగిలిన బ్యాంకు ద్వారా రుణాన్ని అందిస్తారని అన్నారు. జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులను సంప్రదించి తగు సూచనలు పొందాలని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎస్సీ యాక్షన్ ప్లాన్కి సంబంధించి 2025-26 సంబంధించి మరి ప్రకాశం జిల్లాకి 1305 యూనిట్లు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెల 14వ తారీఖు అనగా అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆ రోజు మరి వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ నిరుద్యోగ యువత అందరూ కూడా మరి వారికి కావాల్సిన పనిముట్లన్నీ కూడా, అలాగే యూనిట్స్ అన్నీ కూడా మరి వెబ్సైట్లో వాటి ఖరీదు, సబ్సిడీ, మరి వారు కట్టవలసినటువంటి సబ్సిడీ కాంట్రిబ్యూషన్ పోర్షన్ కూడా మరి పూర్తి వివరాలని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి యువత అంతా కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మరి మీ మొబైల్ ద్వారా కూడా మరి ఈ అప్లికేషన్ను ఓపెన్ చేసుకొని వెబ్సైట్లో మీ వివరాలన్నిటి కూడా అందులో పొందుపరచుకోవాల్సిందిగా కోరడమైంది. ముఖ్యంగా మరి యువతకి కావాల్సినటువంటి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వారికి ఏం కావాలి, వాటి ద్వారా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా మరి యూనిట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు సెలెక్ట్ చేసి మరి వీరందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సంబంధిత బ్యాంకులకు సంబంధించి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా బ్యాంకు ఆధారితంగా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా యూనిట్ సంబంధించి 1,00,000 లోపు అయితే, 1,00,000 నుంచి 3 లక్షలు అయితే మరి 60% సబ్సిడీతో మరి 5% మరి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టడం జరుగుతుంది. మిగిలినదంతా కూడా మరి బ్యాంక్ వారు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సెలక్షన్ అంతా కూడా మండలాల్లో మండల అభివృద్ధి అధికారి మరియు సంబంధిత బ్రాంచ్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సంబంధిత మండల అభివృద్ధి అధికారిని సంప్రదించి ఆ మండలానికి ఎన్ని యూనిట్లు మరి ఇవ్వడం జరిగిందో తెలుసుకొని వాటిని ఆధారంగా మీరు వెబ్సైట్లో అంటే OBMMS అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చదలవాడలోని శ్రీ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ రఘునాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదాతలు తోమాటి రాంబోట్ల చౌదరి దంపతులతో కలిసి రథంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు యువకులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.
ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మాజీ ఎంపీపీ అప్పల కుమారస్వామి, ఎంపీటీసీ సభ్యులు పమిడిమొక్కల శివకృష్ణ, కొంజేటి ధనుష్, ఆలయ ధర్మకర్త ఉప్పుల లక్ష్మీ నరసింహాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు చదలవాడ వెంకట కృష్ణయ్య పాల్గొన్నారు. నగర పరిధిలోని 2వ డివిజన్ సర్వే నెంబర్ 17లో 5.60 ఎకరాల ప్రభుత్వం భూమిని కబ్జా చేసిన వ్యక్తులను వెనక ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని వస్తున్న కథనాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ నాయకుల బృందం కబ్జాకు గురైన భూములు పరిశీలించారు. అనంతరం ముక్తినూతలపాడు గ్రామస్తులతో మాట్లాడారు. సర్వే నెంబర్ 17లో మొత్తం 21.17 ఎకరాల కుంట భూమి ఉందని, ఇదే వివరాలు ఈ భూమిలో పోర్టల్ ద్వారా చూపిస్తుందని కటారి శంకర్ తెలిపారు. అయితే కూటమి పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పట్టపగలే భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకున్నారని, ఈ విషయంపై పత్రికల్లో వార్తలు వచ్చినా రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. సుమారు 25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ కబ్జానికి పెద్దల హస్తం ఉండడం వల్ల రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తక్షణమే రెవెన్యూ అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, కోఆప్షన్ మెంబర్ శ్యామ్ సాగర్, నాయకులు దాసూరు కరుణాకర్, నాగూర్, పాన్ భాషా, మూసా, సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, కుక్కలగడ్డ వెంకటేశ్వర్లు, భువనేశ్వరి, పిగిరి శ్రీనివాసరావు, ఆనం శ్రీనివాసరెడ్డి, కాళేశ, ఎర్రజల్ల రమేష్, అమర్ తదితరులు పాల్గొన్నారు. సర్వే నంబరు 15లో దాదాపు 21 ఎకరా 80 సెంట్లు ఈ ఎక్స్టెంట్ మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ సైట్ అయిన మీ భూమిలో చూసినా కూడా ప్రభుత్వ స్థలంగానే వస్తుంది. దాంట్లో 5 ఎకరాల 60 సెంట్లు రోడ్డు ఫేసు అట్టబగలే చుట్టూరు ఫెన్సింగ్ వేసి మరి పెంచిరేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది గత 4-5 రోజుల నుంచి ప్రింట్ మీడియా అన్నింటిలో కూడా రావడం జరిగింది. మరి సాక్షిలో కూడా ఈరోజు ఇంకా ఎక్కడెక్కడ ఆక్రమణ జరుగుతున్నాయి కూడా రావడం జరిగింది. ఒకవేళ సాక్షి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని వాళ్ళు అనుకున్నా కూడా ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి మరి ఏదైతే ఎన్డీఏ కూటమికి ఫేవర్గా ఉన్న పత్రికలు అయినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా క్లియర్గా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు 5 ఎకరాల 60 సెంట్లను ఆక్రమించి మరి పెంచిరేస్తున్నారని చెప్పి పూర్తిగా రాయటం జరిగింది క్లియర్గా. మరి ఇప్పటికి కూడా రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించట్లేదో మరి ప్రజలకు అర్థం కావట్లేదో. అదేవిధంగా వారి తరఫున మేము వైసీపీ మరి ఈరోజు పార్టీ క్యాడర్ అంతా మేము వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సి వస్తుంది. ఇంత ధైర్యంగా వాళ్ళు మరి ఈరోజు పొద్దున కూడా 3 రోజుల నుంచి పడుతుంది. ఈరోజు పొద్దున వచ్చి కూడా నిన్న మేము వచ్చాము, ఆ పోల్స్కి కింద సిమెంట్ వేయలేదు కంకర, ఈరోజు కంకర వేసి వెళ్ళారు. అంటే పేపర్లు వస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇటువంటి ఆక్రమణ జరుగుతుందంటే నడిబొడ్డులో రోడ్డు ఫేసు దాదాపు దీని వాల్యూ 25 కోట్ల పైన ఉంటుంది. ఇక్కడ ఎకరా 5 కోట్లు ఉంటుంది. సరే రోడ్లు పోగా వెంచరు కాబట్టి 450 గదులు వేసుకున్నా కూడా ఈజీగా 25 కోట్లది ప్రభుత్వ ఆస్తిది. దీన్ని పూర్తిగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు, అది టీడీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు,
దానికి సంబంధించిన నాయకులన్నీ క్లియర్గా పేపర్లో కూడా వస్తుంది. మరి ఈ రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? దీని వెనక స్పందించట్లేదంటే దీని వెనక పెద్దవాళ్ళ హస్తం ఉందని పార్టీకి సంబంధించిన అనేది అందరి అనుమానం. దీన్ని పూర్తిగా రెవెన్యూ అధికారులు అందరికీ ఇటువంటి డౌట్లు లేకుండా ఇమీడియట్గా వచ్చి ఈ ఫెన్సింగ్ని తీసేసి వాళ్ళ అధీనంలో తీసుకోవాలా. మరి ఇటువంటి ఆక్రమణలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు మరి అడ్డుగా ఉంటాం. ప్రజల ఆస్తిని మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తిని వేరే వాళ్ళు ఆక్రమిస్తుంటే మేము అడ్డుపడుతూనే ఉంటాం. కాబట్టి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమి తక్షణమే ప్రభుత్వ రెవెన్యూ రికార్డ్స్లో ప్రభుత్వ భూమిని మళ్ళీ ఇక్కడ అందరి బోట్స్ తీసేసి బోట్స్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం మరలా కూడా తన శ్రద్ధకు చేర్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలానే ముఖ్యంగా ఇది ఒక్క విషయమే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 9 నెలల్లోనే కొన్ని భూములు ప్రభుత్వ భూములు తరచుగా ఆక్రమణకు గురవుతున్నాయి అని చెప్పి మనం పేపర్లో చూడటం జరుగుతుంది. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కంచె చేరుమేసినట్టుగా గతంలో అనేక పర్యాయాలు భూ బకాసుల మీద మేము సిట్టేస్తాము, మేము భూ కబ్జాలకి ఎటువంటి తొత్తు కానివ్వము, ఎటువంటి వచ్చినా సరే సిట్ వేసి మరీ దాని మీద విచారణ చేపిస్తాం అన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు దీని మీద సిట్టేసి సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే ఆక్రమణానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలానే ఇంక ముందు ఎవరైనా సరే ప్రభుత్వ ఆస్తులు కానీ ఆక్రమించేటువంటి ఆలోచన ఉంటే తస్మాత్ మీరు దాన్ని ఉపసంహరించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రభుత్వ భూముల రక్షణ ఉంటాం, పేద ప్రజలకి రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మేము అడుగుతూ ఉన్నాం. మరి ఇంత భూమి కుంటని రికార్డులో కూడా క్లియర్గా ఉంది. 5 ఎకరాల 60 సెంట్ల భూమిని ఈ రాళ్ళు వేసి ఈ విధంగా ఇంతమంది ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో దీన్ని ప్లాట్లుగా అమ్మాలని ఎంత సాహసం చేస్తున్నారంటే రికార్డులో క్లియర్గా కుంటనుంది. మేము స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇక్కడ ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు జీవిస్తూ ఉన్నారు. అందరూ కూడా చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళకి వెసులుబాటుగా నీళ్ల సమస్య లేకుండా ఈ కుంటని కుంటగానే తవ్వించాలని, అలాగే దీని చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కావాలి. అలాగే సామాజిక అవసరాలకి కొన్ని భవనాలు కూడా నిర్మించి ఈ కేశవరాజు కుంటలో నివసించే ప్రజలకి దీన్ని స్వాధీనం చేయాలని దామచర్ల జనార్దన్ గారు డిమాండ్ చేస్తారు. ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ముగిశాయి. బ్రహ్మోత్సవాలు సూచకంగా ధ్వజస్తంభంపై ఎగరవేసిన గరుడ పటాన్ని కిందకి దించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు గరుడ ముద్దల ప్రసాదం అందజేశారు. అర్చక స్వాములు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీ రాఘవ కూచిపూడి కళా నిలయం ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురువు కరవది శ్రీ సాయి శ్రావ్య, వర్ధిక, తన్మయి, కీర్తన సాయి, అలైక్య, సంజన, శ్రీలాస్య, లిఖిత సాయి, వైష్ణవి, హన్సిక, జాహ్నవీలు చేసిన నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి. జైకృతు సాయి బాలశివుని వేషధారణలో అలరించాడు. ఈవో రాబెళ్ల శివశంకర్ కళాకారులను అభినందించారు.
नमस्ते महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते తాళూరు మండలం గుంటి గంగమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు దేవస్థానానికి పోటెత్తారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం వారు తగిన వసతులు ఏర్పాటు చేశారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు విద్యుత్ ప్రభలు నెలకొల్పారు. ప్రభలపై సినీ టీవీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పెద్ద దోర్నాలలో నటరాజు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మండల బీజేపీ కన్వీనర్ అమ్మిరెడ్డి, గంగి వీరారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీ సైయద్ చిత్ర గారు ఈరోజు భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త దళిత నేత అయినటువంటి ఆయన యొక్క సేవలు భారతదేశానికి ఎన్నో రకాలుగా ఉపయోగించబడ్డాయి. ఆనాడు భారత రాజ్యాంగ సృష్టికర్తను అగౌరవపరిచింది కాంగ్రెస్ వారు. కానీ నేడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కించపరిచినారు. ఆయన్ను అనేక విధాలుగా వాళ్ళు పార్లమెంట్లో అంతలెక్క ఇబ్బంది పెట్టే మాటలు అంటున్నారు. కానీ చేసిన పనులన్నీ చేసి అవి కప్పిపించుకోవడానికి నేడు రాజకీయంగా కుల మతాలకు చిచ్చు పెట్టి రాజకీయ ఓటు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఈ యొక్క అపవాదు ఆపి ఈ ఓట్లను తండుకోవడానికి చూస్తే తప్ప రెండు రాష్ట్రాలు డి న్యూస్లో నేటి మాట. సేవకుడిగా ఉండడం తెలిసిన వారికే నాయకుడయ్యే యోగ్యత అవకాశం లభిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.